లాస్ట్ వీడియోలో మనం మ్యాలోక్ గురించి చర్చించుకున్నాం కదా. ఈ వీడియోలో క్యాలక్ గురించి, రీలాక్ గురించి చర్చించుకుందాం. సో మెమరీ మ్యాలోక్ అంటే మెమరీ అలొకేషన్ అని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్యాలక్ అని అంటే కంటిన్యూస్ అలొకేషన్ అంటే, రీలాక్ అంటే రీ అలొకేషన్ అని చెప్పి క్లియర్గా వాటి ఎగ్జాంపుల్స్ అని చెప్పాను కదా. అండ్ ఫస్ట్ సేమ్ మ్యాలోక్ ఎలా డిఫైన్ చేస్తామో క్యాలక్ కూడా అలాగే డిఫైన్ చేస్తాం. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మనం మ్యాలోక్లో ఇప్పుడు లాస్ట్ ఫంక్షన్‌లో చూసుకున్నారంటే ఇక్కడ మ్యాలోక్‌లో డిఫైన్ చేసేటప్పుడు సైజ్ ఆఫ్ ఇంటిజర్ అని అంటే ఇంటిజర్ ఎన్ని బైట్స్ ఉంటే అన్ని బైట్స్ అంటే ఒకటే 4 బైట్స్ కాబట్టి ఒక 4 బైట్స్ మనం హీప్‌లో మెమరీని హోల్డ్ చేసుకుంటున్నాం లేదా క్రియేట్ చేస్తున్నాం. అదే ఒకవేళ నాకు 10, 100 కావాలనుకోండి. అక్కడ ఏం చేస్తాం? ఇప్పుడు ఒకవేళ 100 కావాలనుకోండి 100 ఇంటూ 1 అని చెప్పి ఇలా ఇస్తాం. 100 ఇంటూ సైజ్ ఆఫ్ ఎన్ని ఉంటే గనక అన్ని. లేకపోతే 1000 ఇంటూ 1000 అలా అని చెప్పి రాస్తాం మాట. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఏదైతే మనం ఇక్కడ రాస్తున్నామో ఇదంతా ఒకటే ఆర్గ్యుమెంట్ 10 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంటర్ అని చెప్పి. ఓకే. అండ్ క్యాలాక్ విషయానికి వచ్చేసరికి ఎలా పనిచేస్తుందంటే ఇది మనకి స్పెసిఫిక్గా ఇంకొక ఇన్పుట్ కింద తీసుకుంటుంది ఎన్ని, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ బైట్స్ని మనం హీప్లో స్టోర్ చేయాలనుకుంటున్నాం, లేకపోతే యూజర్ ఇన్పుట్ దగ్గర నుంచి తీసుకొని ఆ ఇన్పుట్ని ఇక్కడ పాస్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నేను డైరెక్ట్గా డిఫైన్ n=5 అని చెప్పి డిఫైన్ చేశాను. బట్ లాస్ట్ ఎగ్జాంపుల్లో కూడా మనం చూసాము మ్యాలోక్లో వచ్చేసరికి ఈ మ్యాలోక్లో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం స్టార్టింగ్లో డిస్కస్ చేస్తాం. మ్యాలోక్లో మనకి ప్రాబ్లం ఏమొచ్చింది ఇన్ జనరల్గా మెమరీని డిఫైన్ చేసేటప్పుడు, లేకపోతే అరేని ఎస్పెషల్గా అరేని డిఫైన్ చేసేటప్పుడు దాని సైజ్ని అనేది ముందుగానే ఇవ్వాలి, లేకపోతే కంపైలర్ ఎర్రర్ వస్తుంది అని చెప్పాం. అట్లాంటి ప్రాబ్లమ్స్ని వాటిని సాల్వ్ చేయడం కోసం ఈ మ్యాలోక్ అనే దాన్ని ఉపయోగిస్తామని చెప్పి చెప్పాం కదా. ఈ మ్యాలోక్ ఉపయోగించుకున్నప్పుడు ఈ స్కాన్ఎఫ్ అని చెప్పి యూజర్ ఇన్పుట్ కింద ఒక 10,000 లేకపోతే 1,00,000 ఎన్ని ఇన్పుట్స్ అయితే నెంబర్ ఆఫ్ బైట్స్ని మనం ఇంట్ బైట్స్ని స్టోర్ చేయాలనుకుంటున్నామో అది మనం స్కాన్ఎఫ్ ద్వారా తీసుకొని రన్ టైంలో తీసుకొని ఈ అరేలోకి పాస్ చేసుకోవచ్చు. అది కదా ఉపయోగపడేది. ఇక్కడ మ్యాలోక్‌లో పాస్ చేసుకోవచ్చు. అది ఈ మ్యాలోక్ వల్ల సాధ్యపడుతుంది. ఓకే. అలాగే ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను డైరెక్ట్‌గా డిఫైన్ చేశాను. అంతే తేడా. అండ్ క్యాలాక్ వచ్చేసరికి ఇది కూడా అంతే. హీప్‌లో మనకి వాయిడ్ కింద క్రియేట్ అవుతది. సో, మనకి ఇక్కడ మనం అందులో నంబర్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ దాన్ని రిటర్న్ చేసి ఆ వాల్యూస్‌ని చూసుకునేటప్పుడు దాన్ని కాస్ట్ టైపింగ్ చేయాలి కాబట్టి నేను ముందుగానే ఆ ఇంట్ అని చెప్పి ఈ పీస్ ఆఫ్ కోడ్ రాయడానికి కారణం అది. అండ్ ఇక్కడ క్యాలాక్ అని చెప్పి ఇక్కడ ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటే మ్యాలోక్‌లో 1 ఆర్గ్యుమెంట్ చేస్తాం. అదే మేజర్ డిఫరెన్స్. ఇది క్యాలక్ అనేది క్లీన్ వే ఆఫ్ రైటింగ్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ మ్యాలోక్ అండ్ క్యాలక్ వచ్చేసరికి మ్యాలోక్లో ఎప్పుడైతే మెమరీలో బైట్స్ని నెంబర్ ఆఫ్ బైట్స్ ఇన్ని కావాలని చెప్పి డిఫైన్ చేస్తామో వాటన్నిటికీ బై డిఫాల్ట్గా 0 వాల్యూ అసైన్ చేయదన్నమాట. ఒకవేళ మనం ఆ మెమరీకి వెళ్ళి అడ్రస్ని డీరిఫరెన్స్ చేసి వస్తే సమ్ గార్బేజ్ వాల్యూస్, వేరాస్ క్యాలక్లో వచ్చేసరికి మనకి అన్ని బై డిఫాల్ట్గా ఎన్నైతే మనం వాల్యూస్ని డిఫైన్ చేస్తామో వాటి వాల్యూస్ అన్నిటికీ అదే హీప్లో ఇన్ని బైట్స్ కావాలని చెప్పి మనం కోరుకుంటామో లేకపోతే తీసుకుంటామో వాటి బైట్స్ అన్నిటికి బై డిఫాల్ట్ వాల్యూ వచ్చేసరికి 0 ఉంటుంది. ఇది 2 వే మేజర్ డిఫరెన్స్ మాట. అండ్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైమ్ బై డిఫాల్ట్ 0 అసైన్ చేస్తుంది. ఈ 2 డిఫరెన్స్ మాట మ్యాలోక్‌తో పోల్చుకుంటే. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే క్యాలక్ అనేది కొంచెం స్లోగా పనిచేస్తుంది మ్యాలోక్ మీద. మనకి క్లీన్ వే ఆఫ్ రైటింగ్ ఇట్లాంటివన్నీ కావాలంటే జనరల్ క్యాలక్, తర్వాత బై డిఫాల్ట్ వాల్యూస్ 0 అంటే క్యాలక్ తీసుకుంటాం. బట్ మనకి పెర్ఫార్మెన్స్ ఇదే మ్యాటర్ అనుకుంటే కనుక బెటర్ టు గో విత్ మ్యాలక్ మాట. అండ్ నౌ ఇక్కడ ఫస్ట్ నేను ఎంటీ పాయింటర్ ఒకటి డిఫైన్ చేశాను. ఆ పాయింటర్లో ఇదిగోండి ఈ క్యాలక్ అని చెప్పి ఎన్ని బైట్స్ ఇంటీజర్స్ నేను హీప్లో స్టోర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అది ఇచ్చాను ఇక్కడ. అండ్ నా అరే ఒకవేళ నల్కి ఉంటే గనక మెమరీ అలొకేషన్ ఫీల్డ్ రిటర్న్ 1 అని. కానీ ఇది నల్కి ఉండదు ఎందుకంటే బై డిఫాల్ట్ జీరోస్ ఎన్ని ఉంటాయి కాబట్టి. కానీ బట్ సేఫ్ సైడ్కి రాశాను. అండ్ ఒకవేళ మన దగ్గర వాల్యూస్ ఉంటే గనక ఆ వాల్యూస్ ఏమైనా అసైన్ అయితే బై డిఫాల్ట్గా 0 ఉంటుంది కదా. ఎన్ని బైట్స్ అయినా ఇక్కడ నేను రాస్తున్నాను 5 ఇంటీజర్ వాల్యూస్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఆ 5 ఇంటీజర్ వాల్యూస్కి బై డిఫాల్ట్గా 0 వాల్యూస్ అనేది చెప్పేది ఇక్కడ అసైన్ చేస్తాం అన్నమాట ఈ కోడ్ రన్ చేస్తే.
ఓకే. దాని తర్వాత ఫైనల్గా మనం ఫ్రీ చేస్తాం. ఫ్రీ చేసిన తర్వాత గుడ్ అప్రోచ్ ఏంటంటే ఈ క్యాలాక్కి మనం ఆటోమేటిక్గా జీరోస్ అసైన్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ నల్ అసైన్ చేయకపోయినా పర్వాలేదు. బట్ వేరాజ్ మనం లాస్ట్ వీడియోలో చూసుకుంటే లాస్ట్లో మనం నల్ అని పెట్టాం. ఎందుకని ఒకవేళ నల్ అని పెట్టకపోతే కనుక పాయింటర్ టు హీప్ అనే దానికి ఇక్కడ మనకి గార్బేజ్ వాల్యూ గార్బేజ్ వాల్యూ అసైన్ చేస్తుందని అని చెప్పి మనం ఇలాగ చేసామన్నమాట. బట్ వేరాజ్ క్యాలక్లో అయితే నల్కి అసైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి రన్ చేసి చూస్తాను. చూసారా అన్ని వాల్యూస్ ఆఫ్టర్ క్యాలక్ అని చెప్పి 000 వచ్చినాయి. ఓకే. అండ్ రియలక్ కూడా సేమ్. ఇది నేను మెయిన్ పైది కామెంట్ చేసి రియలక్ కోసం ఇది అన్కామెంట్ చేస్తున్నాను. రియలక్లో ఏంటంటే మన మెమరీని రీఅలొకేషన్ చేస్తుంది అన్నమాట. ఓకే. రీఅలొకేషన్ చేస్తుంది. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే రీఅలొకేషన్ అంటే ఆల్రెడీ డిఫైన్ చేసిన దాన్ని కదా రీఅలొకేట్ చేస్తుంది. అంటే ఒకవేళ ఆల్రెడీ నేను ఒక 3 బైట్స్ లేకపోతే ముందుగానే క్రియేట్ చేశాను అనుకోండి, జనరల్గా మ్యాలక్ ద్వారా ఇలా క్రియేట్ చేశాను అనుకోండి, దాన్ని తర్వాత నేను మార్చాలి అనుకుంటే లేదు నేను ఇంక్రీస్ చేయాలి 5కి అది లేకపోతే 6కి లేకపోతే ఒక 100,000 అనుకుంటే కనుక అప్పుడు ఈ రీలాక్ అనేది ఉపయోగిస్తామన్నమాట. ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తారంటే ఈ మ్యాలాక్ అనేది డిఫైన్ చేయకుండానే రీలాక్ అనే దాన్ని ఉపయోగిస్తారు అన్నమాట. అప్పుడు ఏదంటే అది మ్యాలాక్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ అసలు మనకి ఏది సమ్ మెమరీలో మనకు కొన్ని బైట్స్ అనేది అలొకేట్ చేయకుండానే రీఅలొకేట్ చేయమనంటే అది మాత్రం ఎక్కడి నుంచి చేస్తది? అందుకని అది డైరెక్ట్‌గా మ్యాలక్ లాగా పనిచేస్తదనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఏంటి మీరు సింటాక్స్ చూసుకుంటే రీఅలొక్ అని చెప్పి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అది క్యాలక్‌లో అయితే మనం ఏం చేసాం నంబర్ ఆఫ్ ఎన్ని బైట్స్ కావాలి లేకపోతే ఇంట్ బైట్స్ ఎన్ని క్రియేట్ చేయాలి హీప్‌లో అని చెప్పి ఆ నంబర్ తీసుకున్నాం. ఇక్కడికొచ్చేసరికి ఏంటిది ఈ అరే అనే దాన్నే ఏదైతే పాయింటర్ అయితే తీసుకున్నామో దాన్ని పాస్ చేసుకున్నామో దాని తర్వాత మనం రీసైజ్ చేయాల్సిన నెంబర్ ఏదైతే ఉందో అది ఇంటూ నెంబర్ సైజ్ ఆఫ్ ఇంట్ అన్నమాట. సో మోస్ట్లీ ఈ ఇది ఒక్కటే ఉంటే కనుక మ్యాలక్ అయిపోద్ది. రీలక్ అంటే పాయింటర్ కూడా పాస్ చేస్తామన్నమాట. అదే మేజర్‌గా రాసుకునే విధానంలో అది డిఫరెన్స్ మాట. ఓకేనా? ఇది ఎగ్జిస్టింగ్ అరే అని చెప్పి అర్థం. ఎందుకని అలా రాసుకుంటాము అంటే, ఈ అరే అనేదాన్ని ఎగ్జిస్టింగ్ అరే. అంటే ఇప్పుడు మీరిక్కడ చూసారంటే పైన ఫస్ట్ ఇక్కడ నేను మ్యాలోక్ లాగా డిఫైన్ చేశాను. ఇక్కడ ఈ పాయింటర్ అరేకి మ్యాలోక్ అసైన్ చేశాను. మళ్ళీ రీఅలొకేట్ చేస్తాం అనుకుంటున్నాను కాబట్టి సేమ్ అదే పాయింటర్‌ని తీసుకుంటున్నాను. అంటే ఇది ఎగ్జిస్టింగ్ పాయింటర్ అని చెప్పి అర్థం. హియర్ అరే ఇన్సైడ్ రీఅలోక్ ఫంక్షన్ takes existing array, sorry, not array, pointer. ఇది పాయింటర్ టు అరే కాబట్టి అండ్ ఒకసారి రియలకేట్ చేసిన తర్వాత వీటిని ఆ వాల్యూస్ ఏమి ఉన్నాయని చెప్పి చూసుకుంటే మనకి ఇది మ్యాలోక్ లాగా పనిచేస్తుంది కాబట్టి సమ్ గార్బేజ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ తర్వాత నేను ఆ పాయింటర్ని ఫ్రీ చేశాను. ఫ్రీ చేసిన తర్వాత గుడ్ అప్రోచ్ ఏంటంటే ఏఆర్ఆర్ నల్. ఓకే. ఇలా సేవ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలాగా మనం పాయింటర్ ఫంక్షన్స్ అయిన మ్యాలాక్ని, క్యాలాక్ని, రియాలాక్ని, ఫ్రీని వీటన్నిటిని చూసాం కదా. ఇలాగా మన మోస్ట్ ఇంపార్టెంట్ మాట పాయింటర్స్లో ఈ ఫోర్ ఫంక్షన్స్ని తెలుసుకోవటం మాట. ఈ ఫంక్షన్స్ని రాయటమే కాదు వాటిని ఎలా మ్యానిపులేట్ అవన్నీ చేస్తారు అనేది ఈ ముందు క్లాసెస్లో లేకపోతే ట్యూటోరియల్స్లో చెప్పడానికి రీజన్ అది. ఓకే. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి చర్చించుకుందాం. పాయింటర్స్లో మ్యాక్సిమం ఇక్కడ వరకు అయిపోయినట్టే. బట్ ఫంక్షన్స్ వచ్చి ఫంక్షన్స్ లోపల ఒకవేళ మనం పాయింటర్స్ పాస్ చేయాలంటే వాటి గురించి తర్వాత ఫంక్షన్స్ గురించి చర్చించుకున్న తర్వాత పార్ట్ 1లో నేను జస్ట్ ఫంక్షన్స్ గురించి ఇంట్రో ఇచ్చాను. బట్ ఇక్కడ కంటిన్యూషన్ చెప్తాను అనమాట. బేసిక్ నుంచి ఇంకొకసారి రివైజ్ చేసి పాయింటర్స్ వస్తాయి.
ఫంక్షన్స్లో ఎలా పనిచేస్తుందని వాటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.